వాక్యాన్ని చెప్పాలి మీకు అని వచ్చాను. దేవుడు ఏమి ఉంటే కార్యాలు చేస్తాడో, విశ్వాసం ఉంటే వాక్యం క్లియర్గా చెప్తుంది. విశ్వాస సహితమైన జీవితం జీవించు, దేవుని యొక్క కార్యాలు రుచి చూస్తావు అని. ఒక్క నిమిషం 2 Chronicles 20:3 చదవండి. వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను, బ్రేక్ ఇవ్వకుండా సాక్ష్యంతో పాటు వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. 2 దినవృత్తాంతాల గ్రంథం 22:3 జాగ్రత్తగా వినాలండి, దయచేసి స్త్రీలందరూ జాగ్రత్తగా వినాలి. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. చదువు. కనుక అతడును ఆహాబు సంతతి యొక్క మార్గమున నడిచెను. ఏం చేసిందంటే అతని తల్లి అతనికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించిందట. బైబిల్లో భ్రష్టురాలైన దుర్మార్గము తల్లి ఉన్నది. తెలుసా? ఎవరికన్నా పేరు తెలుసా? భ్రష్టురాలు దుర్మార్గురాలైన తల్లి ఉన్నది. పేరు తెలుసా ఎవరికైనా? జనరల్గా తల్లి అనగానే మనం ఏమనుకుంటాం? మంచిగా చూస్తాం, కానీ బైబిల్లోనే దుర్మార్గమైన తల్లి ఉంది. అతల్య, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అతల్య. హేరోదు పేరున్నారా అంటే మీరు? హేరోదు పేరున్నారా? హేరోదు ఏం చేశాడు? యేసుక్రీస్తు పుట్టిన సంవత్సరంలో యూదా, వినండి క్లియర్గా, యూదా జనాంగంలో పుట్టిన 2 సంవత్సరాలు, యూదా మాత్రమే, యూదా గోత్రంలో పుట్టిన 2 సంవత్సరాల పిల్లల్ని మాత్రమే చంపేయమన్నాడు. హేరోదు ఏం చేశాడు? యేసుక్రీస్తుని భూమి మీదకి రాకుండా ఆపేయాలనుకున్నాడు. యూదా గోత్రంలో పుట్టిన వారినే చంపేయాలనుకున్నాడు. తర్వాత వచ్చేసి హామాన్ ఏం చేశాడు? హామాను పేరున్నారా బైబిల్లో? అసలు ఆయన మోటివ్ ఏంటిది? అల్టిమేట్ గోల్ ఏంటిది? అమ్మా, యూదా వారిని నాశనం చేయాలి అనుకున్నాడు. యూదా వారిని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. హేరోదు ఏమనుకున్నాడు? యూదా పిల్లల్ని నాశనం చేయాలనుకున్నాడు. హామాన్ ఏమనుకున్నాడు? యూదా సంతతి లేకుండా చేయాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ఎక్కడి నుంచి రావాలి? యూదా జనాంగం నుంచి యేసుక్రీస్తు రావాలి. యూదా జనాంగం నుంచి యేసుక్రీస్తు రావాలి అంటే యూదా జనాంగాన్ని హామాన్ నాశనం చేయాలనుకున్నాడు, యూదా జనాంగమే లేకుండా చేయాలనుకున్నాడు. అంటే ఒక రకంగా యేసుక్రీస్తు అనే వ్యక్తిని, యేసుక్రీస్తు అనే రాజుని పుట్టనీయకుండా చేయాలనుకున్నాడు హామాన్. యూదా ప్రజలందరూ చచ్చిపోతే లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు యూదా జనాంగం నుంచే రావాలి. యూదా జనాంగం అంతా చచ్చిపోతే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి హామాను యూదా జనాంగాన్ని చంపేయాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఏంటి? ఎస్తేర్ని వాడుకున్నాడు, యూదా జనాంగాన్ని నిలబెట్టాడు. ఓకే. తర్వాత వచ్చేసి హేరోదు యూదా పిల్లలందరినీ చంపేయాలనుకున్నాడు, దూతని వాడుకున్నాడు. యేసుక్రీస్తుని హేరోదు చెర నుంచి బయటపడేశాడు. మామూలుగా ఇప్పుడు జనరల్గా మీ అందరికీ తెలిసిన విషయం, ప్రపంచంలో జరుగుతున్న కాంటెంపరీ ఇష్యూ, ప్రస్తుత సమస్య ఏంటిదండి ప్రపంచంలో? రోజు వార్తల్లో చూస్తుంటాం. చెప్పండి. కాదు అంటే మతపరమైన అంశం గురించి మాట్లాడట్లేదు నేను. అందరు చదువుకునే విషయం కాంటెంపరీ ఇష్యూ ఆఫ్ ద వరల్డ్. ప్రస్తుత కరెంట్ అఫైర్స్ చదువుకున్న చాలా మంది ఉన్నారు కదా పిల్లలు. ప్రస్తుత కరెంట్ అఫైర్స్ ఏంటిది? ఇజ్రాయెల్ వార్. అవునా? ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది. హిజ్బుల్లా నస్రుల్లా చంపించారు అధ్యక్షుడిని. అంతకుముందు వచ్చేసి పాలస్తీనా గాజా మీద అటాక్ చేసిర్రు. అవునా? అంటే ఇజ్రాయెల్ దేశము యుద్ధాలకు దిగుతుంది. అవునా? అసలు ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు మొదలు ఎప్పుడైనా అండి అమ్మా? ఇప్పుడు కాదు. ఆ ప్రదేశంలో
భూభాగాల కోసం పోరాటం ఎప్పటి నుంచి జరుగుతుంది? మొత్తం చెప్పాను. మొత్తం చెప్తే 9 అవుతుంది, 10 అవుతుంది. నేను కొంచెం లేఅవుట్ చెప్తూ వెళ్ళిపోతా. బైబిల్లో చూపిస్తూ లేఅవుట్ చెప్తా. ఎక్కువ రెఫరెన్స్లు కూడా చెప్పను. అమ్మా కొంచెం అంటే క్రైస్తవ పరిభాష కాకుండా మామూలుగా చెప్పేసి క్రీస్తు పూర్వం 1147 సంవత్సరము సొలొమోను మహారాజు రాజ్యం ఏలిన తర్వాత సంవత్సరం నుంచి, సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత సంవత్సరం నుంచి యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఎందుకు యుద్ధాలు స్టార్ట్ అయినాయి అంటే, సొలొమోను మహారాజు తర్వాత ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు పరిపాలించారండి? ఎవరు పరిపాలించారు? రెహబాము పరిపాలనలో ఏం చేశాడట? ఫాస్ట్గా చెప్పేస్తాను, బోర్ కొట్టియను. బైబిల్కి సంబంధించిన అంశమే మీకు ప్రస్తుత విషయానికి పోల్చి చెప్తాను. ఎవరమ్మా? రెహబాము ఏం చేశాడంటే, రెహబాము యొక్క అధికారాన్ని చేపట్టగానే దేశ ప్రజలందరూ వచ్చిరట. అయ్యా రెహబాము గారు, రాజుగారు, మీ నాయన పన్నులు పెంచి మా మీద చాలా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని. మీ నాయన పన్నులు బాగా పెంచిండు, పన్నులు తగ్గియండి రాజుగారు, మాకు మేము బ్రతకలేకపోతున్నాం, పన్నులు కట్టలేకపోతున్నాం అంటే రెహబాము ఏమన్నాడంటే, నేను దేశ పెద్దలను విచారించి కొన్ని రోజుల్లో మీకు ఒక విషయాన్ని పిలిచి మరలా చెప్తానన్నాడు. అనగానే దేశ పెద్దలందరినీ పిలిచి దేశ ప్రజలందరూ పన్నుల్ని తగ్గియమంటున్నారు, మరి ఏమంటారు, ఏం తగ్గిస్తే ఎట్లా నడుస్తుంది అని అడిగితే, అక్కడ కారాగారం వారు, మంత్రులు వాళ్ళందరూ ఏమన్నారట, తగ్గియండి పన్నులు, ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, మన దగ్గర నిధులు చాలా ఉన్నాయి, ఏమి కాదని చెప్పారు. ఆ తర్వాత ఏమంటే పెద్దలందరినీ పంపించేసి యవనస్తుల్ని పిలిపించినట. అంత యూదులు పిలిపించి ఆయన స్నేహితులను వాళ్ళని పిలిపించేసి ఏమన్నాడటంటే, అందరు పన్నులు తగ్గియమంటారు, ఏంది తగ్గిద్దామా, ఏం చేద్దామంటే యూత్తో సజెషన్ ఇచ్చినట్ట. రాజు అంటే భయం ఉండాలి, పన్నులు తగ్గియకు, పెంచు, అప్పుడు నువ్వంటే భయం ఉంటుంది, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసరికి జనాలందరినీ పిలిచి ఏం చేసిండట, పన్నుల్ని తగ్గిస్తలేని పెంచుతున్నామని చెప్పిండట. పెంచుతున్నామని చెప్పేసరికి ప్రజలందరూ ఏం చేసారు, తిరగబడరు. అంటే కొట్లాడలే, గొడవలు పడలేదు. నీ రాజ్య పరిపాలన మాకు అవసరం లేదు, మేము మీ దేశం నుంచి విడిపోతున్నాం అని చెప్పేసి ఇజ్రాయెల్ రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యాలు. 10 గోత్రాలు వచ్చి ఉత్తర రాజ్యాలు. యెరోబాము పరిపాలనకు వచ్చిండు. 2 గోత్రాలు యూదా, ఇంకోటి బెన్యామీను గోత్రికులు ఏం చేసారు, దక్షిణ రాజ్యానికి వచ్చేసిన తర్వాత ఇలా పరిపాలన సాగుతూ 2 రాజ్యాలు అయిపోయినాయి. ఇటువైపు యూదా రాజ్యము, ఇటువైపు ఇజ్రాయెల్ రాజ్యం అని మొదటి నుంచి జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు చదివిన వాక్య భాగంలోకి వస్తాం. ఇజ్రాయెల్ రాజ్యం కంటే ఉత్తర రాజ్యానికి 7వ రాజు ఆహాబు. ఆహాబు భార్య ఎవరో తెలుసా మీకు? యెజబెలు. ఆ పేరులో ఏముంది? బయలు దేవత ఆరాధికురాలు యెజబెలు. ఆహాబు రాజు భార్య వ్యసనుడు. భార్య ఏం చెప్తానే ఏంటాడు, భార్యకును ప్రేమించే స్థాయి నుంచి భార్యకు లోబడే స్థాయికి వచ్చేసింది. దేవుడు ఏమన్నాడు, ఆహాబు నువ్వు నీ పరాక్రమాన్ని చేజార్చుకుంటున్నావు అని చెప్తే వినకుండా ఏం చేశాడు అంటే, జనరల్గా మామూలుగా మన ఎవరి కుటుంబంలోనైనా భార్య ఏం చేస్తుందంటే భర్త మీద అడుగుతుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, లేకుంటే నాకు అక్కడ గౌరవం దక్కలేదు, మీ ఫ్యామిలీ దగ్గరికి మీ అన్నోళ్ళు ఇంటికి పోతే ఇక్కడ జరగలే, మీ చెల్లెళ్ళు ఇంటికి పోతే నాకు అక్కడ గౌరవం దక్కలేదు అని భార్య భర్త మీద అడుగుతుంది. కానీ ఆహాబు ఏ స్థితికి వచ్చాడంటే అలిగి పడుకునే స్థితికి వచ్చేసాడు. ఏమంటే రాణి యెజబెలు ఏం చేసింది, అని చంపేసి వాని ద్రాక్ష తోటని తీసేసింది. అంటే మగవాడు చేయవలసిన పని ఆడది, ఆడ చేయవలసిన పని మగవాడికి. అంటే మారిపోయింది, దేవుని ఏర్పాటు మారిపోయింది. దేవుడు ఏమన్నాడు ఆదాముని, నీవు కష్టించి చెమటోర్చి భూమిని దున్ని పండించి నీ భార్య పిల్లల్ని చదువుకో అన్నాడు. భార్యకి ఏం చెప్పిండు, అవ్వకేం చెప్పిండు, నీకు మిక్కిలి ప్రసవ వేదన పెంచుతున్నా పిల్లల్ని కానీ వాళ్ళని పోషించు, వాళ్ళని పెంచాలి.
ఇక్కడ ఏమైంది? ఆహాబు యెజబెల్ దగ్గర రివర్స్ అయిపోయింది. ఈయననేమో భార్యలాగా అలిగి పట్టుకుంటుండు, ఆమెమో భర్తలాగా రాజ్యాన్ని ఎదుగుతుంది. యెహోవా దేవునికి కోపం వచ్చింది. అందుకనే స్త్రీ పురుష హావభావాలు చూపించొద్దు, బైబిల్లో ఉంటుంది. పురుషుడు స్త్రీ హావభావాన్ని చూపించొద్దు, బైబిల్లో క్లియర్గా ఉంటుంది. కానీ అక్కడ మారిపోయింది, దేవునికి కోపం వచ్చేసింది. దేవుడి ఉగ్రతకు గురైన ఆహాబు. దేవుడి ఉగ్రతకు గురైన తర్వాత ఆహాబుకు ఎంతమంది పిల్లలండి? ఆహాబుకు అందరు పిల్లలు తెలుసా మీకు? బైబిల్లో చదివారా? 70 మంది మగ పిల్లలు, 1 ఆడపిల్ల. యెజబెలుకు 70 మంది మగ పిల్లలు, 1 ఆడపిల్ల. ఆడపిల్ల ఎవరు చెప్పారు కదా ఇందాక? అతల్య. యెజబెలు కూతురే అతల్య. అంటే స్త్రీ క్యారెక్టర్ని మర్చిపోయి పురుష క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన స్త్రీకి పుట్టిన సంతానమే అహల్య, అతల్య. కొడుకు ఏం నేర్పించిందట? చదవండి మళ్ళొకసారి. దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది. తల్లి కొడుకు నేర్పించింది, దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్చింది. ఇక్కడ ఉత్తర రాజ్యంలో అహాబు పరిపాలన చేస్తుంటే, దక్షిణ రాజ్యంలో ఆ టైంలో ఎవరు పరిపాలన చేస్తున్నారో తెలుసా మీకు? బైబిల్ ప్రకారం దక్షిణ రాజ్యంలో యెహోషాఫాతు పరిపాలన చేస్తున్నాడు. దక్షిణ రాజ్యంలో యెహోషాఫాతు పరిపాలన చేస్తుంటారు, ఉత్తర రాజ్యంలో అహాబు పరిపాలన చేస్తుంటారు. అహాబు పరిపాలన చేసేటప్పుడు యెహోషాఫాతు ఎట్లా నడుచుకుంటున్నాడంటే, దేవుని యొక్క మార్గంలో దేవునికి ఇష్టడుగా నడుచుకుంటూ వస్తున్నాడు. దేవునికి ఇష్టడుగా నడుచుకుంటూ వస్తున్నాడు. దక్షిణ యూదా రాజ్యంలో వచ్చేసి పరిపాలన చేసే యెహోషాఫాతు దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ, దేవుని ఆరాధనలు చేస్తూ, దేవుని బలిపీఠాలు కట్టిస్తూ, దేవునికి బలులు అర్పిస్తూ, దేవుణ్ణి సంతోషపెడుతూ జీవనం సాగిస్తున్న రాజు ఎవరంటే యెహోషాఫాతు. ఇక్కడ దేవుని ఇశ్రాయేలు సంతతి అయ్యుండి యెజబెలుని చేసుకొని బయలు దేవతలకు ఆరాధనలు చేస్తూ, బయలు దేవతలకు ఆలయాలు కట్టిస్తూ ఉన్న రాజును అహాబు రాజు. అక్కడనేమో యెహోషాఫాతు, ఇక్కడనేమో అహాబు రాజు. యెహోషాఫాతు దేవుని యొక్క మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన కుమారుడు ఎవరండి? జెహోరాం. ఆయన కుమారుడు జెహోరాం ఏం చేశాడంటే, ఆల్రెడీ ఆయన కుమారుడు ఆ జెహోరాంకు పెళ్ళైంది, భార్య ఉన్నది, సంతానం ఉన్నది. తర్వాత వచ్చేసి సిరియా దేశాన్ని, తర్వాత ప్రపంచ దేశాన్ని గెలవడానికి యెహోషాఫాతు ఏం చేసిందంటే, ఆహాబు బిడ్డని అతల్యాన్ని ఎవరికి? జోరాంకి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు జోరాంకి ఎంతమంది భార్యలు అయినారు? 2 భార్యలు. 2 భార్యల వల్ల చూడండి, నేను మొదటి నుంచి చెప్తున్నా, హేరోదు యూదా సంతానాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. అంటే హేరోదు చేసే పని ఏంటి? యేసుక్రీస్తు పుట్టకుండా ఉండాలి అనుకునే ఉద్దేశంలో, యేసుక్రీస్తుని భూమి మీదకి రానియకుండా ఉండాలి అనుకునే కార్యరూపం దాల్చాలి అనుకున్నాడు హేరోదు. తర్వాత వచ్చేసి ఇంకెవరు? ఎస్తేరు గ్రంథంలో ఎవరు? యూదా జనాంగాన్ని తీసేయాలనుకున్న వాళ్ళు ఎవరు? హామాను. వీళ్ళిద్దరూ డైరెక్ట్గా యూదా జనాన్ని తీసేయాలి అనుకున్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే హామాను యూదుడా? కాదు, యూదేతరుడు. తర్వాత హేరోదు యూదుడా? కాదు. వీళ్ళిద్దరు యూదులు కాని వాళ్ళు యూదుల్ని తీసేయాలనుకున్నారు, యూదా సంతానం లేకుండా చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ జోరాంకు 2 భార్యలు, 1 భార్య కొడుకు వచ్చేసి ఏం పేరండి? ఐడియా ఉందా మీకు ఎవరన్నా? ఆహాజ్యా. ఆహాజ్యా అనే రాజు ఎవరికి? జోరాముకు అతల్య పుట్టిన కొడుకు. తర్వాత వచ్చేసి జోరాముకు ఇంకో భార్యకు పుట్టిన కూతురు ఎవరంటే జెహోషాబా. ఈ పేర్లు వినండి, చాలా అవసరం యూత్ కోసమే, ముఖ్యంగా యూత్ నోట్ చేసుకున్నా పర్వాలేదు. యెహోషాఫాత్, తర్వాత వచ్చేసి అహాజ్యా. ఈ అహాజ్యా పరిపాలన కొడుకు
జోరాము ఏమయ్యాడు అంటే దేవునికి వ్యతిరేకంగా చాలా నీచ నికృష్టమైన కార్యకలాపాలు చేస్తూ బయలుదేవతను పూజిస్తుంటే దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు యెహోవా దేవుడు? రోగాన్ని, నయం కాని రోగాన్ని ఇచ్చేశాడు జోరాముకు. నయం కాదట ఆ రోగం, నయం కాని రోగం అనేది. జనరల్గా మీ అందరికీ తెలుసా నయం కాని రోగాలు ఒకటి రెండు చెప్పండి. క్యాన్సర్, ఇంకా ఎయిడ్స్ మందు వచ్చింది, ఇప్పుడు తీసేయాలి దాన్ని డిక్షనరీ నుంచి. అమ్మా కుష్టు అంటే ఆ కాలంలో క్యాన్సర్ని ఫైండ్ అవుట్ చేసే పరిస్థితులు లేవు. క్యాన్సర్ అంటే కనపడదు, నయం అవుతుందా కాదని చెప్పలేము. కానీ కుష్టు మాత్రం కనిపించే రోగం నయం కాదని తెలుసు అందరికి. అయితే జోరాముకు దేవుడు నయం కాని రోగాన్ని ఇచ్చేసి చంపేశాడు. జోరాము తర్వాత అహజ్యా రాజ్యపాలనకు వచ్చాడండి. అయితే తల్లి కొడుకు ఎట్లా ప్రవర్తించడం నేర్పిస్తుంది? దుర్మార్గముగా. కొడుకు ఎవరు ఇక్కడ? ఆ తల్లి కొడుకు ఎవరు? అహజ్యా. అహజ్యాకు దుర్మార్గమైన ప్రవర్తన నేర్పిస్తుంది. అయితే అహజ్యాతో పాటు ఇంకెంతమంది ఉన్నారండి పిల్లలు ఆయనకు? అహజ్యా సహోదరులు ఎంతమంది? 6. ఈ 6 చంపి దుర్మార్గం నేర్పిస్తుంది కదా తల్లి. అన్నదమ్ములను 6 చంపి సింహాసనం ఎక్కేసింది. యెజబెలుకు సంతానం ఎంతమంది? 70 మంది. అహజ్యా తోడబుట్టిన వాళ్ళు 6. అంటే జోరాముకు 7 సంతానంలో అహజ్యా 6 చంపేసి సింహాసనాన్ని అధిష్ఠించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఏమైంది అంటే అహజ్యా మీదికి సిరియా, బబులోను దేశాలు అరబ్బులు దండయాత్ర చేసినారు. అరబ్బులు దండయాత్ర చేస్తే తప్పించుకున్నాడు అహజ్యా తప్పించుకొని దాచుకున్నాడు. కానీ దేవుని ఏర్పాటు ఏంటి? దేవుని జనాంగం పట్ల దుర్మార్గంగా ప్రవర్తించే వారిని వదలడు దేవుడు. దేవునికి కావాల్సిందేంటి? ఇశ్రాయేలు ఎప్పటి నుంచి? అబ్రహాము మొదలుకొని కానాను దేశాన్ని ఇస్తానని నడిపించాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం వాస్తవంగా మనం అందరం ఏమనుకుంటామంటే మోషకు చేసిన వాగ్దానం అనుకుంటాం. కానీ మోషకు చేయలే వాగ్దానం, అబ్రహాముకు చేసిండు. అబ్రహాంకి ఏం చేసిండు దేవుడు? వాగ్దానం, నువ్వు కానాను దేశానికి నడిచి వెళ్ళిపో అని చెప్పిండు. నీ కానాన్ని నీ స్వాధీనపరుస్తా అని అబ్రహాంకి ఇచ్చిండు వాగ్దానం. అబ్రహాం సంతానమే కదా మిగిలిన ఇశ్రాయేలీలంతా. అబ్రహాంకు తర్వాత యాకోబు. ఇప్పుడు ఇశ్రాయేలు అనే పేరు ఉంది కదా, అది దేశమా? యాకోబు పేరు అంటే యాకోబు సంతానం మొత్తం ఇశ్రాయేల్. అది దేశం కాదు, నేషన్, ఒక జాతి. ఒక జాతి ఇజ్రాయేలు. అందరూ ఏమనుకుంటారంటే ఇజ్రాయేల్ అనగా ఒక దేశం అనుకుంటాం. అది కాదు, ఇజ్రాయేల్ అనేది ఒక జాతి. అయితే ఇక్కడికి వచ్చాక అహజ్యాకు తల్లి భ్రష్టత్వాన్ని నేర్పిస్తుంది, చంపేయమంటుంది, ప్రవక్తల్ని చంపేయమంటుంది, యెహోవా ప్రవక్తల్ని చంపేయమంటుంది, బయలు ప్రవక్తలకు బహుమానాలు ఇవ్వమని చెప్తుంది. అంటే దుష్ట దుర్మార్గంగా ప్రవర్తించే అలవాటు తల్లి కొడుకుకు నేర్పిస్తుంది. ఎక్కడన్నా విన్నారా ఇది? అసలు ఏ తల్లి అయినా కొడుకు దుర్మార్గతను నేర్పిస్తుందా? నేర్పించదండి. కానీ బైబిల్లో ఉంది, తల్లి దుర్మార్గురాలైన తల్లి, భ్రష్టురాలైన తల్లి ఉన్నది. దుర్మార్గురాలైన భార్య, భ్రష్టురాలైన భార్య కూడా ఉన్నది బైబిల్లో. ఎవరండి భార్య? ఎవరు? యెజబెలు. తల్లి ఎవరు? ఆ తల్లి. అయితే ఏమైంది? అహజ్యాకు అరబ్బులు దండయాత్ర చేస్తే దాచుకున్నాడు. కానీ దేవుడు వదలలే. ఆ రాజులు వదిలేసి చంపకుండా షమ్రోను పట్టణంలో దాచుకుంటూ వెళ్ళి షమ్రోను పట్టణంలో దాచుకుంటే దేవుడు మాత్రం వదలలే. దేవుడు ఎవరిని పంపించాడు? నింషి కుమారుడైన, చెప్పండి ఎవరిని పంపించారు? యోబును పంపించాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నింషి కుమారుడైన యోబుని పంపించాడు. యోబుని పంపిస్తే యోబు వెళ్ళి ఏం చేశాడట? యెజబెలుకి ఎంతమంది పిల్లలు? 70 మంది పిల్లల తలను నరికేసిండు. ఫస్ట్ ఏం చేసిండు? యెజబెలు 70 మంది పిల్లల తలను నరికేసి
వాళ్ళని చంపి వాళ్ళని సమాధి కూడా చేయకుండా వెళ్ళిపోయి షమ్రోను పట్టణంలో ఉన్న ఎవరిని, అహజ్యాని పట్టుకున్నాడు. అహజ్యాన్ని పట్టుకొని చంపేసిండట. అహజ్యాన్ని పట్టుకొని చంపేస్తే, అహజ్యాన్ని పట్టుకొని చంపేసిన తర్వాత బాధపడ్డాడట. ఎందుకు బాధపడ్డాడు? ఈయన యెహోషాఫాతు, దేవుని మార్గము యందు నడిచిన యెహోషాఫాతు కుమారుడు, అంటే కుమారుడు సంతతి వాడిని నేను చంపేశానా, దేవుడా నీ ఆజ్ఞని నేను శిరస వహిస్తూ నీ ఆజ్ఞ ప్రకారం చేశాను అని చెప్పేసి అక్కడ యెజబెలు 70 మంది సంతానాన్ని చంపేసి తలలు నరికేసి తలలో ఒక్కడ మొండెలో ఒక్కడ పడేసి వెళ్ళిపోయాడు. కానీ అహజ్యాను మాత్రం తీసుకెళ్ళి రాజుల సమాధుల తోటలో సమాధి చేసేసి. ఎందుకు? యెహోషాఫాతు, దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన యెహోషాఫాతు యెహోవా దేవుడి యొక్క మాటలను అంగీకరించుకుంటూ శిరస వహిస్తూ సాగిపోయాడు. కాబట్టి అతని అంత మంచి ఆ వ్యక్తి సంతానమైన ఇతనిని రాజుల సమాధిలో సమాధి చేసి వెళ్ళిపోయాడు. అంటే వచ్చిన శత్రువుని చంపడానికి చంపేసిండు, రాజుల సమాధిలో ఇతన్ని సమాధి చేసి వెళ్ళిపోయాడు. అంటే ఒకటి ఆలోచించండి, అనాది కాలం నుంచి ఆదాము కాలం నుంచి ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రుల మంచోళ్ళమైతే పిల్లలకు గౌరవం ఖచ్చితంగా దక్కుతుందండి. నువ్వు నిజంగా నీ పిల్లల మీద ప్రేమ కలిగి ఉంటే దేవుని ఆజ్ఞని గైకొను. నీకు చెడ్డ పేరు రాకుండా నువ్వు సమాజంలో ప్రవర్తించు. నీ పిల్లలకు నువ్వు ఇచ్చే గొప్ప బహుమానం అదే. నీ కొడుకు నీ కూతురు మంచిది కాదు అని ఎవరన్నా నీ చెవున పడేస్తే నీ హృదయం ఎంత బాధపడుతుంది. అలాగే తండ్రి మంచోడు కాదు, తండ్రి దుష్ట ప్రవర్తన కలవాడు అని చెప్తే నీ బిడ్డలు కూడా అంతే దుఃఖపడతారు. నీ బిడ్డలను దుఃఖపరిచే వ్యక్తివిగా నువ్వు ఉండొద్దు. చూడండి, వీడు భ్రష్టుడు అహజ్యా. తల్లి మాటల్ని భ్రష్టత్వానికి దిగజారిపోయినా కానీ ఏం చేశాడు? తండ్రి యొక్క మంచితనాన్ని అతన్ని సమాధి చేసింది. దేవుని హృదయం ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని మాటల ప్రకారం నడుచుకున్న యెహోషాఫాతు కుమారుడు అయినందుకే అతనికి సమాధి దక్కింది. ఆహాబు రాజు 70 మంది కుమారులకు సమాధి దక్కలే. సమాధి లేకపోవడానికి కారణం ఏంటి? తండ్రి యొక్క చెడుతనము, తండ్రి యొక్క దేవుని ఆజ్ఞ అతిక్రమము, తండ్రి యొక్క దేవుని నిర్లక్ష్యత. ఏం చేసిండు? యెహోవా ప్రవక్తల్ని మొత్తం హింసించిండు. బయలు యొక్క ప్రవక్తల్ని గొప్ప చేసిండు. బయలు ప్రవక్తలకు ఏమిచ్చాడు? భూములు, పొలాలు అన్ని ఇచ్చేశాడు. దేవుడు చాలా గొప్ప వ్యక్తి. ఎవరికి ఏది చేయాలో అది చేస్తాడు. ఎవరిని హింసించాలో దేవుడు ప్రతి వ్యక్తిని క్షమిస్తాడు అనుకోవడం తప్పని. దేవుడు ప్రతి వ్యక్తిని క్షమిస్తాడు అనుకోవడం తప్పు. యేసుక్రీస్తు కొత్త నిబంధన వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట ఏంటిదండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాను. దానికి ముందు మాట ఏంటిదండి? తండ్రి మీరు ఏం చేయిస్తున్నారో తెలియదు కనుక వీళ్ళు క్షమించమన్నాడు. ఓకేనా? దేవుడికి చెప్పిండు మీరు ఏం చేస్తున్నారో క్షమించండి, తెలియదు వాళ్ళకి క్షమించండి అని. కానీ ఇమ్మీడియట్ యాక్షన్ పక్కనే నెక్స్ట్ మాటలే ఉంది. వాడికి ఏం చేస్తున్నా వాడు తెలియక చేసింది కాబట్టి వీళ్ళు క్షమించి నాతో తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పి. అంటే తెలియక చేసే తప్పులకు క్షమాపణ ఉంది, తెలిసి చేసే తప్పులకు క్షమాపణ లేదు. తెలిసి చేసే తప్పులకు క్షమాపణ లేదు. జోరాము ఏంటి? ఇష్టానుసారంగా ప్రవర్తించుంటే తల్లి ఎట్లా చెప్తే అహజ్యా ఎట్లా చెప్తే అట్లా ప్రవర్తించుడు దుర్మార్గంగా, కాబట్టి చంపేయబడ్డాడు. ఆ చంపేసిన తర్వాత నేను ఫస్ట్ చెప్పాను, వాక్యం మొదలు పెట్టేటప్పుడే ఏం చెప్పా అంటే భ్రష్టురాలైన తల్లి అని చెప్పాను. ఒక తల్లికి 5 పిల్లలు ఉన్నారు, 10 మంది పిల్లలు ఉన్నారు.
ఒకవేళ ప్రేమలో ఒక పర్సెంట్ అటు ఇటు ఉంటే ఉండొచ్చు, కానీ పిల్లలందరూ అంటే ప్రేమ ఉంటుందా? తల్లికి ఉంటుంది. అంటే ఒకళ్ళ మీద ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళ మీద తక్కువ ఉండొచ్చు. చిన్న కొడుకు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటే ఎవరికి తెలవకుండా కొంచెం మంచిగా ఏదైనా కొనియచ్చు, మంచి కొత్త బట్టలు కొనియచ్చు. కానీ అట్లనే పెద్ద ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద ప్రేమ ఉండదని కాదు. కానీ ఇక్కడ అత్తయ్య ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు చనిపోయిన అహజ్య ఏ వంశస్థుడండి? యూదా వంశస్థుడు. యెహోషాపాతు కుమారుడు జోరాం, జోరాం కుమారుడు అహజ్య. అహజ్య ఏ వంశస్థుడు అండి? యూదా వంశస్థుడు, చనిపోయిండు. అయితే అట్లాగే అతల్య కడుపున పుట్టిన వాళ్ళందరూ కూడా యూదా వంశస్థులేనా? యూదా వంశస్థులే కదా. జోరాంకు పుట్టిన వాళ్ళంతా అతల్యకు, జోరాంకు, తర్వాత జోరాంకు ఇంకో భార్యకు పుట్టిన జనాంగం అంతా యూదా సంతతి, అంతేనా? అయితే అహజ్య చనిపోయిన వెంటనే తల్లి ఏం చేసింది తెలుసా? యూదా సంతానంలో ఉన్న ప్రతి మగ బిడ్డను చంపేసి పడేసిందండి. అంటే యేసుక్రీస్తు పుట్టుకని ఆపేద్దామని ట్రై చేసింది. యూదా జనాంగం అంతా చచ్చిపోతే యేసుక్రీస్తు దేంట్లో నుంచి రావాలి? లేఖనాలు ఏం చెప్తున్నా? యూదా గోత్రం నుంచి రావాల్సిన వ్యక్తి యేసుక్రీస్తు. కానీ అతన్ని ఏం చేసింది? యూదా వంశం మొత్తాన్ని సర్వనాశనం చేయాలనుకుని అందరినీ మొగోళ్ళని ప్రతి ఒక్కళ్ళని చంపేసింది. ఆడోళ్ళని చంపలేదు, ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే వేరే గోత్రానికి వెళ్ళిపోతారు. కానీ పురుష సంతానం మొత్తం అహజ్యాని, అంతకు ముందే ఆహాబు సంతానం 70 మందిని కథం పెట్టారు. కానీ ఆహాబు యూదా సంతతి కాదండి, గుర్తుపెట్టుకోండి క్లియర్గా. ఆహాబు, యెజబేలు సంతానం యూదా సంతతి కాదు. ఎందుకంటే వాళ్ళు 10 గోత్రాలు. ఆహాబు దక్షిణ రాజ్య రాజు కాదు, ఉత్తర గోత్రాల రాజు. అంటే ఆయన యూదా సంతతి కాదు, యూదా రాజు కాదు ఆయన. యెహోషాపాతు, జోరాము, అహజ్య వీళ్ళు మాత్రమే యూదా సంతతి వారు. అహజ్య చనిపోగానే తల్లి ఏం చేసింది? ఆ కుటుంబంలో ఉన్న మగ సంతానాన్ని మొత్తం చంపేసిందండి. అందుకనే భ్రష్టురాలైన తల్లి అన్నాం. అక్కడ హామాను, తర్వాత యేసుక్రీస్తు పుట్టాక హేరోదు, హామానుకు ముందు అతల్య ఏం చేశారు? యేసుక్రీస్తు పుట్టుకనే ఆపేద్దాం అనుకున్నారు. రక్షకుని లోకానికి తీసుకురాకుండా ఆపేద్దాం అనుకున్నారు. కానీ ఈ అహజ్యకు రెండో భార్య ఉంది కదా, మొదటి భార్య, అతల్యనే రెండో భార్య. మొదటి భార్యకు ఒక స్త్రీ సంతానం ఉంది. ఆమె పేరేంటి? యెహోషాబా. యెహోషాబా ఏం చేసింది? వాళ్ళ అన్న కొడుకుని, చిన్నోని దాది, అంటే రాజ కుటుంబాలలో పిల్లల్ని సంరక్షించే వాళ్ళు ఉంటారు కదా, దాదిని, తర్వాత యోవాష్ అంటే వాళ్ళ అన్న కొడుకుని తీసుకెళ్ళి సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయం అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టేసింది. అంటే వాళ్ళ అన్న కొడుకుని, అల్లుడిని, తర్వాత దాదిని ఏం చేసింది? మేనత్త. ఆ బాబుకు మేనత్త. ఎక్కడ దాచిపెట్టింది? ఒక సేఫెస్ట్ ప్లేస్ ఏంటిదండి? దేవుని సన్నిధి. సేఫెస్ట్ ప్లేస్ మనందరికి ఏంటిదండి? దేవుని సన్నిధి. సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయంలో అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టేసింది. బైబిల్లో ఉన్న ఒకే ఒక రాణి ఎవరో చెప్పగలుగుతారా మీరు? రాజ్య పరిపాలన చేసిన రాణి. రాజ్య పరిపాలన చేస్తే రాజుభార్య రాణి గురించి మాట్లాడట్లేదు. శేబాదేశపు రాణి కూడా శేబాదేశపు రాజుభార్య. సొలొమోను మహారాజుతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాము. శేబాదేశపు రాణి రాజుభార్య, రాణి స్వయంగా పరిపాలన చేయని రాణి. కానీ బైబిల్లో పరిపాలన చేసిన రాణి తెలుసా? ఉత్తర దక్షిణ గోత్రాలను కలిపి రూల్ చేసిన రాణి తెలుసా? ఎవరికైనా ట్రై చేయండి. మన వాక్యం ఈరోజు ఎవరి గురించి? అతన్ని
అహజ్యా చనిపోయిన తర్వాత 6 సంవత్సరాలు రూల్ చేసిన ఆమె, ఒక స్త్రీ ఇజ్రాయెల్ అవిభాజ్య ఇజ్రాయెల్ రాజ్యాన్ని 12 గోత్రాలను కలిపి రాజ్య పరిపాలన చేసింది. ఆ స్త్రీనే యేసుక్రీస్తు పుట్టుకను ఆపేద్దాం అనుకుంది. మొట్టమొదట యేసుక్రీస్తు పుట్టుకకు ఆటంకం కలిగించాలనుకున్న స్త్రీ, ఆటంకం కలిగించాలనుకున్న వ్యక్తి బైబిల్లో ఎవరంటే అతల్య. మొత్తం అసలు బైబిల్లో మనందరికీ తెలుసండి, పర్ఫెక్ట్గా బైబిల్ తెలుసు. మొత్తం ఎన్ని గ్రంథాలండి? 66 గ్రంథాలు. 66 గ్రంథాలలో అసలు పాత నిబంధన కొత్త నిబంధన రెండు వేరు కదా, అవునా? అసలు పాత నిబంధన కొత్త నిబంధనకు సంబంధం ఏంటండి? బైబిల్లో పాత నిబంధనకు కొత్త నిబంధనకు సంబంధం ఏంటి అసలు? చెప్పండి. అక్కడ యేసుక్రీస్తు పుడతాడని చెప్పారు. ప్రవచనాలు నెరవేరినాయి అని కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి కదా. మరి అది ఇది ఒకటే సరిపోతుంది కదా. ఇప్పుడు జనరల్గా అంటే మామూలు పరిభాషలో మాట్లాడుకుందామండి. ఈ బైబిల్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వేమయ్యావు? బైబిల్ని నమ్ముతున్నావు కాబట్టి క్రైస్తవుడు అయ్యావు. అదే ఖురాన్ని నువ్వు నమ్మావనుకోండి ముస్లిం అయిపోతావు. భగవద్గీతను నమ్మావనుకోండి హిందూ అయిపోతాడు. మతములో ప్రూఫ్స్ ఉండవు. వాస్తవంగా మతంలో ప్రూఫ్స్ ఉండవండి. నీ నమ్మకమే ప్రూఫ్. మామూలుగా భగవద్గీతలా కృష్ణుడు యుద్ధం చేసిండు అంటే అంతమందిని చంపేసిండు అంటే ప్రూఫ్స్ ఉన్నాయా అంటే ఎక్కడ కూడా చరిత్రకు ఆధారాలు ఉండవు. తెలుగు గ్రంథాలు పుస్తకాలు మనం చదువుకున్నప్పుడు, చిన్నప్పుడు తెలుగు చదువుకున్నప్పుడు దాంట్లో పద్యభాగంలో కొన్ని పాఠాలు, గద్యభాగంలో కొన్ని పాఠాలు అవే ఉంటాయి. కానీ చారిత్రక ఆధారాలు ఎక్కడ ఉండవు. కానీ ఏ హిందువు అయినా కానీ చరిత్రక ఆధారాలు లేవు అనడు. నాకు చరిత్రక ఆధారాలకు సంబంధం లేదండి, నేను నమ్ముతున్నా, నా నమ్మకం భగవద్గీత, దట్స్ ఎనఫ్. అంటే మతాలల్లో నమ్మకాలతోటి సంబంధం, ఆధారాలతో సంబంధం లేదు. ఖురాన్లో కూడా నమ్మకాలతో సంబంధం, ఆధారాలతో సంబంధం లేదు. కానీ బైబిల్లో పాత నిబంధన గ్రంథం ఉందే, మొత్తం పాత నిబంధన గ్రంథం మొత్తం జూయిష్ హిస్టరీ, యూదా చరిత్ర, యూదా దేశము చరిత్ర. ఇప్పుడు భారతదేశంలో అందరూ చదువుకున్న పిల్లలేనా? మీరు అందరూ చదువుకున్నారా? డిగ్రీ చదివిన పిల్లలు ఎంతమంది ఒకసారి చేయలేకపోతే? ఇంటర్మీడియట్ చదివేటారు, 10th చదివేటారు, 10th చదువుకున్న వాళ్ళు. ఓకే రైట్. దాంట్లో 10th ఇండియన్ హిస్టరీ అనే పార్ట్ ఉంటుందా? ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర ఉంటుందా? ఉంటుంది కదా. అట్లాగే ఈ పాత నిబంధన గ్రంథం అనేది యూదా దేశపు చరిత్ర, యూదా దేశపు చరిత్ర. ఇది మీరు పక్కకు పెట్టేసేయండి. ఎప్పుడన్నా వీలున్నోళ్ళు హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీకి పోయినప్పుడు యూదా జూయిష్ హిస్టరీ అనే బుక్ దొరుకుతుంది, చదువుకోండి. దాంట్లో బైబిల్లో ఉన్న ప్రతి అంశం దాంట్లో ఉంటుంది. హిస్టరీలో దేవుడు అనే పదం పెట్టండి. ఏమని పెడతారంటే దాంట్లో టోటెం అనే పదం పెడతారు. అంటే టోటెం అంటే దేవుడు అన్న చారిత్రక ఆధారం అన్నమాట. కాబట్టి మీరు పాత నిబంధనకు కొత్త నిబంధనకు సంబంధం ఏంటి అంటే యేసుక్రీస్తు పుట్టడానికి గల కారణాలు, యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన చారిత్రక ఆధారాలు. వాస్తవంగా మనం క్లియర్గా అందరం యేసుక్రీస్తుని దేవుడిని నమ్ముతున్నాము. యేసుక్రీస్తు మన పాపాలని తన సిలువ వేసుకొని తన మానుప్రయం మోసి మన పాపాల కోసం చనిపోయాడని నమ్ముతున్నాం. ఇన్ కేసు ఎవరైనా బాగా ఎడ్యుకేటెడ్స్ ఈ నమ్మకాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టి అసలు యేసుక్రీస్తు ఉన్నాడు అనడానికి నమ్మకం ఏంటి అనేది చెప్పేదే యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన చారిత్రక ఆధారమే పాత నిబంధన గ్రంథం. యేసుక్రీస్తు తర్వాత జరిగిన ప్రాపంచికీకరణ మార్పులు, యేసుక్రీస్తు తర్వాత బోధనలే కొత్త నిబంధన. పాత నిబంధన మొత్తము కూడా కేవలము యేసుక్రీస్తు పుట్టుకకు ఆధారమైన చారిత్రక గ్రంథం. అతల్య ఆపేసింది, యేసుక్రీస్తు పుట్టకుండా చేద్దామని అతల్య ఏం చేసింది? ఆపేసి 6 సంవత్సరాలు
రాజ్య పరిపాలన చేసేసింది. యూదా వంశంలో ఉన్న ప్రతి మగపిల్లవాడిని చంపేసింది. యెహోషాపాతుని ఎందుకు చంపలేదు మేనత్తనంటే, యెహోయాషు అత్తను ఎందుకు చంపలేదంటే ఆమె స్త్రీ, యూదా స్త్రీ కాదు కాబట్టి స్త్రీని వదిలేసింది. ఆ స్త్రీ ఏం చేసింది? వాళ్ళ అన్న కొడుకుని సంరక్షించి యెరూషలేము దేవాలయంలో, సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయంలో దాచేసింది. దేవాలయంలో దాచిన తర్వాత 6 సంవత్సరాలు దాది సంరక్షణలో ఉంచి 7వ సంవత్సరం బయటకు తీసుకొచ్చింది. ఆ యెహోషాపాతు ఎవరి భార్యనో తెలుసా? యెహోషాపాతు యెహోయూదా భార్య. యూదా అంటే యాజకుడు. ఏది? సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయానికి యాజకుడు యెహోయూదా. యెహోయూదా భార్యనే యెహోషాపాతు. ఈ మేన అల్లుణ్ణి దాచిపెట్టడంలో యాజకుడు కూడా, ఎందుకంటే అది దేవుని ఏర్పాటు. ఈ జోవాష్ చనిపోతే యేసుక్రీస్తు పుట్టుక లేదు. జోవాష్ అనే వ్యక్తి చనిపోయి ఉంటే జోవాష్ని యెహోయూదా ఇద్దరు సంరక్షించకపోతే యేసుక్రీస్తు పుట్టుక లేదు ఈ ప్రపంచానికి. యేసుక్రీస్తు పుట్టుకను తీసుకొచ్చిన ముఖ్యమైన వ్యక్తులు ఎవరండి? యెహోషాపా, యెహోయూదా. వారిద్దరి వల్లనే మనం ఈరోజు రక్షణని పొందగలుగుతున్నాము. రక్షణని ఎందుకు పొందుతున్నాము? ఎవరి వల్ల పొందుతున్నామంటే యెహోషాపాతు, యెహోయూదా జోవాసుని సంరక్షించి తర్వాత పట్టాభిషిక్తుని చేసింది. 6 సంవత్సరాల కాలం సంరక్షించింది. సంరక్షించిన తర్వాత 7వ సంవత్సరము చెప్పండి, రాజ పరిపాలన ఉత్సవాన్ని, పట్టాభిషేకాన్ని చేయించిందండి. ఎవరు చేయించారంటే యెహోయూదా చేయించాడు. ఎందుకంటే యాజకునికి చాలా విలువ. ఈ రోజుల్లో యాజకునికి మనం విలువియం, కానీ యాజకుడు చెప్పాడంటే అప్పుడు రాజులు చక్రవర్తులైనా వినాల్సిందే. ప్రస్తుతము ప్రపంచం మొత్తము ఒక ఆయన మాట ఉంటుంది. ఎవరో తెలుసా? ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ అధ్యక్షులు, దేశ ప్రధానమంత్రులు ఒక ఆయన మాట వినలేదు. ప్రస్తుతం గురించే చెప్తున్నా. ఆయన మాట వినలేదంటే వాళ్ళకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆ దేశానికి నిధులు వెళ్ళవు. ఎవరు? నరేంద్ర మోడీ. భారతదేశంలో సగం రాష్ట్రాలు నువ్వు నరేంద్ర మోడీ అని చెప్తావు. భారతదేశంలో బీజేపీ పాలన లేని రాష్ట్రాలు ఆయన మాట చేయగలరు. అవునా కాదు? చెప్పండి. ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడండి ప్రస్తుతం కూడా, ఆయన మాట వినకపోతే ఆ దేశానికి ప్రపంచ బ్యాంకు నిధులు ఆపేస్తారు. తెలుసా ఎవరికన్నా? అందరికీ తెలుసు. అంబానీ కాదు, ఆయన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. చెప్పండి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. నేను చెప్పినాక ఈయన అంటారు కాదు. అమ్మా కాదు, దానికి సగం వచ్చింది. పోప్, వాటికన్ సిటీ రూలర్ పోప్. ఆయన చెబితే ప్రతి దేశము, ప్రతి దేశాధ్యక్షుడు ఆయన మాట వినాల్సిందే. కారణం ఏంటి? ఆయన ఒక మతాధికారి. ఎంత మూర్ఖుడైనా, ఎంత నాస్తికుడైనా లోపల మనిషి కంటే ఒక అతీతమైన శక్తికి భయపడతాడు. మనం దేవుడు అంటాము, వాడు ఏదో శక్తి అంటాడు, అంతే తేడా. మనిషి కంటే సూపర్ న్యాచురల్ పవర్ ఒకటి ఉన్నది ప్రపంచంలో. మనిషి కంటే సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది ఒకటి. ఏంటిదో చెప్పండి? సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది. మీరు ఇక్కడ కూర్చొని చెప్పట్లేరంటే బాధపడాల్సి వస్తుంది. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఒక మెరుపు మెరుస్తుంది తెలుసా అంటే మీకు? వర్షం పడేటప్పుడు మెరుపులు వస్తుంది, పిడుగు పడుతుంది తెలుసా? ఒక పిడుగు వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ ప్రపంచం మొత్తానికి 30 రోజులు కరెంట్ సప్లైతో సమానం. ఒక్క పిడుగును క్యాచ్ చేస్తే ఏ దేశమైనా ప్రపంచం మొత్తానికి 30 రోజులు కరెంట్ ఫ్రీగా ఇవ్వగలుగుతాడు. అంటే మనిషి తయారు చేయగలుగుతాడా దాన్ని? ఒక పిడుగును తయారు చేయగలుగుతాడా? ఒక మెరుపును తయారు చేయగలుగుతాడా మనిషి?
అంటే మనం తయారు చేయలేనంతగా ఇంకోటి ఏదో ఒకటి ఉంది ఈ ప్రపంచం. అదే దైవశక్తి. అదే దైవశక్తి. అయితే ఆహాజు చనిపోయిన తర్వాత, అందరినీ చంపేసిన తర్వాత అతల్య 6 సంవత్సరాలు పరిపాలన చేస్తే జోవాషుని పట్టాభిషేకం చేసేటప్పుడు రాణి ఏం చేస్తుంది? ఎంత సంబరాలు వినిపిస్తున్నాయి రాజ్యంలో, ఏమై ఉంటుంది అని చెప్పేసి రాజకోట నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే మొత్తం దేవాలయంలో హంగులు ఆర్భాటాలతో పట్టాభిషేకం అవుతుంది. ఎవరు ఏందని ఆమె వచ్చి దేవాలయం మెట్ల దగ్గర బయట ఆగిపోతుందండి. ఆగిపోతే యెహోవా ఏం చెప్తారు తెలుసా? ఆమెను తీసుకెళ్ళండి బయటికి, దేవాలయంలో చంపొద్దు. ఆమెను తీసుకెళ్ళి ఎక్కడ? గుర్రాల ద్వారం దగ్గర చంపేసేయటం చెప్తారు. గుర్రాల ద్వారం దగ్గర చంపేయడం అంటే, గుర్రాల ద్వారం అంటే ఏంటండి? గుర్రాలు వచ్చేది. ఆమెను పొడిచి లేకుంటే మెడకోసి చంపేది. గుర్రాల ద్వారం దగ్గర పడేస్తే గుర్రాలు తొక్కుంటా, అంటే చాలా నీచమైన చావు చచ్చిపోయింది, చాలా ఘోరమైన చావు చచ్చిపోయింది. దేవుని ఉగ్రత, మనిషి ఉగ్రత చిన్నది, దేవుని ఉగ్రతను తట్టుకోవడం చాలా చాలా కష్టం. ఆమె ఏంది? యేసుక్రీస్తునే ఈ లోకాన్ని చూడకుండా చేయాలన్న ధోరణిలో పనిచేసింది. యూదా సంతానాన్ని మొత్తం చంపేయాలనుకుంది. దేవుడికి ఇష్టపడలేదు. దేవుడు ఆగ్రహాన్ని చూపించాడు. ఆమె ఆగ్రహాన్ని. యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు రావాలి ఈ ప్రపంచానికి. ఎక్కడ ఎంతో మంది, చాలా మంది, చాలా శక్తులు పనిచేశాయి. ఏంటి? యూదా గోత్రాన్ని అందం పొందించడానికి, యూదా జనాంగాన్ని చంపేయటానికి. అతల్య ఫస్ట్, తర్వాత హామాను, తర్వాత ఏరోదు, వీళ్ళందరూ యూదా గోత్రాలను ఆపుకుంటూ వద్దామని చూశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎవరి ప్రయత్నాన్ని కూడా సఫలం చేయలేదు. ఆ రోజు అతల్య చేసిన పని సక్సెస్ అయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. యేసుక్రీస్తు పుట్టేవాడు కాదు, యూదా గోత్రం నుంచి రావాలని లేఖనాలు చెబుతున్నాయి. యూదా గోత్రం నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు. యూదా గోత్రం నుంచి వచ్చిన వాడే ఈ లోకాన్ని రక్షిస్తాడు. ఈ లోకానికి రక్షణ యూదా గోత్రం నుంచి పుట్టిన వాడే. రక్షణ అంటే ఏంటంటే, అంటే లాస్ట్ వర్డ్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాం. రక్షణ అంటే మారు మనసు. రక్షణ అంటే జనరల్గా చెప్పండి. రక్షణ, ఒకడు బాయిలో ఉన్నాడు, నువ్వేం చేస్తావు? పోయి చూస్తే రక్షిస్తావు. అవునా? రక్షణ అంటే ఇబ్బందుల్లో ఉన్నవాడిని బయటకు తీసుకొచ్చేదే రక్షణ. కానీ బైబిల్ ప్రకారం రక్షణ ఏంటిదండి? మరణం లేని జీవితం. మరణం లేని జీవితం ఎవరిది? యేసుక్రీస్తు. లూకాసు వార్తలో తర్వాత చదువుకోండి. సుమయోన్ అనే ఒక వయోవృద్ధుడు యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తుని చూసిన తర్వాత చనిపోతామని లేఖనం రాసి ఉంటుంది. అప్పుడు ఆయన సుమయోను యేసుక్రీస్తుని ఎత్తుకొని ఏమంటాడు? నాదా, నీ రక్షణను నేను కన్నులారా చూచింది అంటాడు. అంటే రక్షణ అంటే ఎవరు? యేసుక్రీస్తు. పాపం నుంచి బయటికి తీసుకురావడం అది ఇది కాదు. యేసుక్రీస్తు వచ్చిందో రక్షణ వచ్చేసింది, అంతే. దట్స్ ఆఫ్ యేసుక్రీస్తే రక్షణ. యేసుక్రీస్తే రక్షణ. ఏం చెప్పాడు సుమయోను? నాదా, నీ రక్షణను నేను కనులారా చూచితిని. యేసుక్రీస్తుని ఎత్తుకొని శిశువుగా ఉన్నప్పుడు దేవాలయంలో ఏం చెప్పాడు? నీ రక్షణను నేను కనులారా చూచితిని అన్నాడు. అంటే రక్షణ ఎవరు? యేసుక్రీస్తు. తల్లిదండ్రులు మనకు ఆస్తి ఇస్తారు, దాన్ని విచ్చలవిడి చేసి పోగొట్టుకుంటే ఏం చేయాలి? అడగలేను, అంతేనా? యెహోవా దేవుడు మనకు రక్షణ ఇచ్చిండు, మనం నిర్లక్ష్యం చేస్తే ఏం చేయాలి? ఆల్రెడీ ఉంది రక్షణ, కొత్తగా తీసుకొచ్చేది ఏం లేదు. యేసుక్రీస్తు పుట్టినంటే రక్షణ వచ్చేసింది మనకు. ఆ రక్షణను మన జీవితాలలో కాపాడుకోవాలి. అదే మనకు
పరలోక రాజ్య ప్రవేశాన్ని, ఇహలోకంలో మనశ్శాంతిని, ప్రశాంతమైన నిద్రని దయచేస్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన, కృపమైన, మహోన్నతుడా, దయమైన నాయన తండ్రి, ఈ రోజున ఆయన ఇక్కడ కూర్చొని నీ యొక్క వాక్య భాగాన్ని ప్రసంగించే భాగ్యాన్ని దయచేస్తున్నందుకు బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఆలయంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు జీవాన్నిచ్చి ఈ రోజు చూసే భాగ్యాన్ని దయచేస్తున్నందుకు బట్టి నీకు ఎనలేని కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ మందిరం నాయన కన్స్ట్రక్షన్ పార్ట్ లో ఉంది నాయన. కాబట్టి దేవా, ఈ యొక్క మందిరాన్ని నిర్మాణాన్ని పూర్తి చేయడం కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలని ఇజ్రాయెల్ పాస్టర్ గారికి అందించవలసిందిగా వినాయక ప్రతిపాడుకుంటున్నాం నాయన. యేసయ్య, ఈ యొక్క ఆలయంలో కూర్చున్న ప్రతి బిడ్డకు, ఆ కుటుంబానికి నీ యొక్క శ్రేష్టమైన ఈవులను అందించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ యొక్క ఆశీర్వాదాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్య, ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించమని, ఈ యొక్క ప్రతి బిడ్డని రక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి.